నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో ఉద్యోగం సంపాదించిన మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. మెగా డిఎస్సి ద్వారా అనేక మంది మహిళలు ఉద్యోగాలు సంపాదించారని, అలాగే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేయడం ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఒకటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు సరైన పరిపాలన ఇవ్వకపోతే, ఆ పరిపాలించే నాయకుడు సరైన వాడు కాకపోతే, ఎందుకంటే మీరు ఎన్నో ఆశలతో అవకాశాలు ఇస్తారు, మాకు ఇచ్చిన అవకాశాలను మేము మీకు సేవగా పనిచేయాలి, కానీ మీ మీద పెత్తనాలు చేయడానికి కాదు, బాధ్యతగా పనిచేయాలి. ఏదైతే మనం ప్రజలకు మాట వాగ్దానం ఇస్తున్నామో ఆ వాగ్దానం ఇచ్చే ముందే ఇది సాధ్యమా అసాధ్యమా, ప్రజలకు మనం ఇది చేయగలమా, ఇచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకోవాలని ఆలోచన చేసిన వాడే అసలైన నాయకుడు. గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి మాదిరి అడ్డంగా నోటికి ఏమొస్తే అవి ఏది నోటుకు వస్తే అది వాగ్దానాలు ఇచ్చేసి తర్వాత, ఎందుకంటే మీరు మాకు ఒకసారి ఓటేసి ఎమ్మెల్యే నన్ను గెలిపిస్తే 5 ఏళ్ళు ఎవడు గీతలేడు, అవునా? ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను నీకు పని చేసినా పని చేయకపోయినా నా ఎమ్మెల్యే పదవి ఓడిపోయలేడు, ముఖ్యమంత్రి పదవి ఓడిపోయలేడు. కానీ మా పని అది కాదు.